ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కన్నయ్యకి పంచదీపాలు పెడితే మంచి జరుగుతుంది అని మా నాన్నగారు చెప్పేవారు. పంచదీపాలా? అవును. అఖిల్ బాబు గారికి తగ్గాలి అని కన్నయ్యకి వెన్నతో పంచదీపాలు పెట్టి ఉపవాసం ఉండి కృష్ణుడి నామస్మరణ చెయ్యాలి. ఆ దీపాలు సాయం సంధ్య వరకు వెలుగుతూ ఉంటే అఖిల్ బాబు గారికి గండం గట్టెక్కినట్టే. స్నానం చేసి పంచదీపాల కార్యక్రమం మొదలు పెడతాను. కన్నయ్య, అఖిల్ బాబుకి బాగా చలి జ్వరం వచ్చింది. ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉందని డాక్టర్ గారు అన్నారు. అదేదో బ్రెయిన్ ఏదో అని కూడా అంటున్నారు. డాక్టర్ గారి మాటలు, మామయ్య గారి వాళ్ళు భయపడ్డము చూస్తుంటే నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఏం కాకూడదు, అఖిల్ బాబు గారికి ఏం కాకూడదు. అందుకే నిన్ను నమ్మి నీకు పంచదీపాలు పెట్టి నీ నామస్మరణ చేస్తూ నీ పంచన చేరాలని వచ్చాను. అఖిల్ బాబుని నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడాలి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణద్వేషనాశాయ గోవిందాయ నమో నమః. పాని సారి పాని సారి పాని సారి. కన్నయ్య, ఈ పంచదీపాలే అఖిల్ బాబు పంచ ప్రాణాలు. అఖిల్ బాబు గారి ప్రాణాలు గాలిలో దీపాలు కాకూడదు. కన్నయ్య, కావాలంటే నా ప్రాణాలు ఇస్తాను. అఖిల్ బాబుని మాత్రం క్షేమంగా చూడు కన్నయ్య.
టాబ్లెట్ వేసిన అరగంటకే టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది అన్నారు డాక్టర్. 4 గంటలైనా కూడా ఇంకా టెంపరేచర్ తగ్గలేదు. ఇప్పుడు 2వ డోసు వేస్తున్నాం కదా, తగ్గిపోతుందిలే, కంగారు పడకు. అత్తయ్య, ఇదిగోండి టాబ్లెట్ కలిపాను, తాగించండి. నాన్న అఖిల్, అఖిల్ లే నాన్నా. ఈ టాబ్లెట్ వేసుకుంటే అఖిల్కి జ్వరం తగ్గడం కాదు, కనీసం బెడ్ మీద నుంచి లేవలేడు కూడా. ఈ 2వ డోస్కైనా నార్మల్ అయితే బావుండును. అవుతాడు వసంత, నార్మల్ అవుతాడు. నువ్వేం టెన్షన్ పడకు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటానండి? పొద్దుట్నుంచి బిడ్డ మూసిన కన్ను తెరవకుండా పడున్నాడు. చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. అసలు ఆ విలేజ్కి వెళ్లకుండా ఉండుంటే, శ్యామ అఖిల్ తల మీద ఇలా నీళ్లు పోయకుండా ఉండుంటే ఇలా జ్వరం వచ్చుండేదే కాదు. శ్యామ వల్లే అఖిల్కి జ్వరం వచ్చిందనుకోండి, కానీ అలా పదే పదే నీళ్లు పోసిన విషయాన్ని గుర్తు చేసుకోకండి అత్తయ్య, బాధ కలుగుతుంది. అలా బాధ కలిగే విషయాలు ఎక్కువసార్లు గుర్తు చేసుకోకూడదు. ఆ శ్యామ వల్ల వీడిలా మంచాన పడితే గుర్తు చేసుకోకుండా ఎలా ఉండను? మీరనుకున్నట్టే శ్యామ కూడా తన వల్లే అఖిల్కి జ్వరం వచ్చింది అనుకుంటుంది. అందుకే అఖిల్ బాబుకి త్వరగా జ్వరం తగ్గాలని తలారా స్నానం చేసి కన్నయ్య ముందు పంచదీపాలు పెట్టి సంధ్యా సమయం వరకు కృష్ణనామస్మరణ చేస్తూ ఉపవాస దీక్ష మొదలుపెట్టింది. పొద్దుగూకే వరకు ఆ సంధ్యాదీపాలు 5 వెలుగుతూ ఉంటే అఖిల్కి గండం తప్పినట్టే. ఎంతో భక్తి శ్రద్ధలతో శ్యామ కృష్ణ పూజ చేస్తుంది. కన్నయ్య, సంధ్యా సమయం వరకు ఈ దీపాలు కొండెక్కకూడదు. వెలుగుతూనే ఉండాలి, వెలుగుతూనే ఉండాలి. శ్యామ పూజలు ఫలించి ఆ కన్నయ్య దయ వల్ల మన అఖిల్ త్వరగానే కోలుకుంటాడు.
అఖిల్, టెంపరేచర్ చూడు. అలాగే. ఎంతుంది టెంపరేచర్? అలాగే ఉంది డాడీ, ఏం తగ్గలేదు. ఇదేంటండి, డాక్టర్ గారు చెప్పినట్టు 2 టాబ్లెట్స్ వేశాక కూడా ఇంకా టెంపరేచర్ తగ్గలేదేంటి? అదే నాకు అర్థం కావట్లేదు వసంత. అసలు జ్వరం తగ్గే టాబ్లెట్ ఇస్తేనే కదా తగ్గడానికి. ఏమండి, చలి బాగా ఎక్కువైనట్టుంది. ఐశ్వర్య, డాక్టర్ గారికి ఫోన్ చేయి. అలాగే అత్తయ్య. డాక్టర్ డాక్టర్, ఏంటి డాక్టర్ గారు ఇంత లేటుగా వచ్చారు? సారీ అమ్మా, ట్రాఫిక్ జామ్ అయింది. ఇదిగోండి డాక్టర్. టెంపరేచర్ నార్మల్గానే ఉంది. అవునండి, చెమటలు పడుతున్నాయి. 5 నిమిషాల క్రితం కూడా హై టెంపరేచర్ ఉందండి, సడన్ గా నార్మల్ ఎలా అయిపోయింది? అంతా ఆ కన్నయ్యదయ్యా. టెంపరేచర్ తగ్గింది కాబట్టి ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక ఇంజెక్షన్ ఇస్తాను, నీరసం తగ్గుతుంది. కాసేపట్లో లేచి కూర్చుంటాడు. ఇదేంటి, జ్వరం తగ్గే టాబ్లెట్ ఇవ్వకపోయినా కూడా జ్వరం ఎలా తగ్గింది? నిజంగా శ్యామ పూజలు ఫలించి ఆ కన్నయ్యే జ్వరం తగ్గించుంటాడా? సంధ్యా సమయం వరకు దీపాలు దేదీప్యమానంగా వెలిగాయి. ఇంక నా అఖిల్ బాబుకి ఏమీ జరగదు. కాపాడావు కన్నయ్య, అఖిల్ బాబుని కాపాడావు, కాపాడావు.
నాన్నా శ్యామా 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 మెల్లిగా లేమ్మా. అక్క లే. ఏంటి శ్యామా, ఏమైంది? చేయలేదక్క, నీరసంతో కళ్ళు తిరిగినట్టున్నాయి అంతే. అయ్యో, ఆయనకి ఎలా ఉంది? జ్వరం తగ్గిపోయింది కదా? తగ్గిపోయిందమ్మా. అఖిల్కి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. లేచి మాట్లాడుతున్నాడు. అంత కన్నయ్య దయ. అవును, అంతా నీ కన్నయ్య దయే. అవునా, అప్పటి నుంచి మీరు నా దగ్గర ఉన్నారా? అవును అఖిల్, అత్తయ్య గారైతే ఒక్క క్షణం కూడా ఈ రూమ్లో నుంచి బయటికే వెళ్ళలేదు. హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుందేమోనని చెప్పి నేను చాలా టెన్షన్ పడిపోయాను. సారీ, మీ అందరినీ చాలా టెన్షన్ పెట్టినట్టున్నాను. సారీ ఏంటి నాన్నా, సారీ. నీ కోసం కాకపోతే ఎవరి కోసం మేము టెన్షన్ పడతాం చెప్పు? మొత్తానికి నీకు జ్వరం తగ్గిపోయింది, అది చాలు. అవును నాన్నా, రాత్రంతా జ్వరంతో ఇబ్బంది పడ్డావు కదా, నిద్ర సరిగ్గా పట్టిందా? పట్టిందమ్మా. నాకు ఇష్టమైన రూపారాణి పాట పెట్టావు కదా, నేను ఆ పాట వింటూ హాయిగా నిద్రపోయాను. ఆ పాట పెట్టింది అత్తయ్య గారు కాదఖిల్, బహుశా శ్యామ పెట్టుంటుంది. శ్యామానా? అవును. తనే రాత్రంతా నీ దగ్గరుండి నిన్ను చూసుకుంది. నీకు జ్వరం వచ్చిన విషయం మార్నింగ్ వరకు మాకు తెలీదు. అప్పుడు మేం డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించాం. అవునా? పాపం, రాత్రంతా శ్యామానే నన్ను చూసుకుందా? వదినా, శ్యామ ఎక్కడా? నువ్వు తొందరగా కోలుకోవాలని ఇవాళంతా ఉపవాసం ఉండి కన్నయ్యకి పంచదీపాలు పెట్టి కృష్ణనామస్మరణ చేస్తూ ఉంది.